వారిద్దరూ ప్రేమించుకున్నారు. కులాలు వేరైనా పెద్దలను ఎదిరించి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. ఇద్దరు మగపిల్లలతో సాఫీగా సాగిపోతున్న చూడముచ్చటైన కాపురంలో కొన్నాళ్లకు కలహాలు మొదలయ్యాయి. భార్యాభర్తల మధ్య అనుమానపు జాఢ్యం మనస్పర్ధలు రాజేసింది. ప్రేమికురాలనే భార్యగా స్వీకరించిన భర్తే చివరకు మనసిచ్చిన ప్రేయసి మరణశాసనం రాశాడు. ఇద్దరు చిన్నారులను అనాథలుగా మిగిల్చిన విషాద ఘటన హనుమకొండలో జరిగింది. కులాలు వేరు, వివాహానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేదే లేదని పెద్దలు ఖరాఖండిగా చెప్పేశారు. అయినా పెద్దల్ని ఎదిరించి మరీ వారిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఏళ్లుగా సజావుగా సాగిన వారి అన్యోన్య దాంపత్యం అనుమానమనే పెనుభూతం ధాటికి బలైంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలానికి చెందిన పోశాల అనిల్ కుమార్, జనగామ జిల్లా కొడకండ్ల మండలానికి చెందిన రజిత ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. అనిల్ కుమార్ MBA, రజిత బీటెక్ చదువుకున్నారు. వారిద్దరి పరిచయం ప్రేమకు దారితీసింది. కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి నిరాకరించారు. అయినా పెద్దలను ఎదిరించి 6 ఏళ్ల క్రితం వివాహం చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. ఉపాధి కోసం హనుమకొండకొచ్చిన దంపతులు KU పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా కాలనీలో నివాసముంటున్నారు. కాలక్రమంలో వీరికి 2 మగపిల్లలు పుట్టారు. కొంతకాలం పాటు అన్యోన్యంగా సాగిన అనిల్ కుమార్, రజిత దాంపత్య జీవితంలోకి అనుమానపు జాఢ్యం ప్రవేశించింది. రజితపై భర్తకు అనుమానం మొదలు కావడంతో కాపురంలో కలహాలు చెలరేగాయి. ఎన్నోసార్లు భార్యాభర్తల మధ్య ఘర్షణలు, గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే ఈ నెల 1న ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అది కాస్త తీవ్ర స్థాయికి చేరడంతో ఆవేశానికి గురైన భర్త అనిల్ భార్య రజిత ప్రతిఘటించకుండా ఉండేలా చేతులు, కాళ్లు కట్టేశాడు. తర్వాత పదునైన ఆయుధంతో మెడ, కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. భర్త దాడిలో రజితకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. అనిల్ ఇంట్లో నుంచి ఒక్కసారిగా అరుపులు వినిపించడంతో అప్రమత్తమైన ఇరుగు పొరుగువారు అక్కడికి చేరుకున్నారు. రజిత రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ MGM ఆసుపత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలు, భార్యపై ఉన్న అనుమానాలే ఈ హత్యకు కారణమా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పోశాల రజిత ఎలియాస్ గూగుల్ రజిత 31 సంవత్సరాలు హౌస్ వైఫ్ను వాళ్ళ హస్బెండ్ అనిల్ కుమార్ హత్య చేయడం జరిగింది. వీళ్ళు ఇద్దరు 4 సంవత్సరాల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులు ఉన్నారు. పిల్లలు 2 చిన్నపిల్లలే, 3.5 years 1.5 year బాబులు ఉన్నారు. గత 10 రోజుల నుంచి ఆమె కొంచెం ఎవరైతే ఈ రజిత సిక్కుగా ఉన్నది, సిక్కుగా ఉన్న టైంలో ఇతనికి అంత ముందు నుంచి కూడా ఎప్పటికీ అనుమానంతో తను పనికి వెళ్ళి వచ్చిన తర్వాత చేతులు కాళ్ళు కట్టేసి ఆమెను కింద నేలపైన పడుకోబెట్టి అతను కొట్టుకుంటా చిత్రహింసలకు గురి చేసి ముక్కు, నోరును చేతితోటి మూసి ఊపిరాడకుండా చేసి చంపేయడం జరిగింది. ఇటు విషయాన్ని మేము టెక్నికల్ ద్వారా మరియు వాళ్ళ పిల్లల చిన్న బాబు ద్వారా కనుక్కోవడం జరిగింది. అతను కేవలం అనుమానంతో ఆమెను చంపేయడం జరిగింది. రజిత మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ప్రేమించి పెళ్లి చేసుకుని చివరకు విగతజీవిగా మారిందని కన్నీరు మున్నీరయ్యారు. అప్పటి నుంచి నేను చూడలే. ఆమెకు ఒకసారి పిలిచింది కానీ నేను పోలేదు. అట్లయితే అని నాకు తెలియదు కదా. అక్క నీకు చూడాలనిపిస్తుంది, నీకు మా అక్కకు ఇంకో అక్కకు మీరు ఇద్దరు రాడంటే వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది అట్లా అనుకునే పోయేది.
ఏం తెలియదు, పోలీసు వాళ్ళు మాకు ఫోన్ చేసిర్రు. ఇంట్లోనే ఉన్నది, చంపేసి పడేసిండు, ఇంకేం ఉన్నది దాంట్లో ఏం లేదు. ఏడ్చిన పిల్లలని ఎత్తుకొని వచ్చినాం, ఆయన పోలీసు వాళ్ళు తీసుకోపోయారు. ఇక పిల్లలు ఎటు పోతారు? మ్యారేజ్ అయిన తర్వాత మంచిగానే ఉండేది, వాళ్ళు ఏం గొడవ లేదు, ఏం వాళ్ళకి ఏం లేదు. 3 ఆపరేషన్ చేయించారు, మంచిగానే ఉన్నారు వాళ్ళు. పిల్లల ఆపరేషన్ 3 ఆపరేషన్ చేసి 2 ఆపరేషన్ చేసాడు, ఒకటే అపార్ట్ నొప్పింది అదొకటి చేసాడు, మంచిగానే పెట్టిండు, మంచిగానే ఉన్నారు వాళ్ళు. ఈ గొడవ లేదు, ఏం లేదు. ఈ నిన్న ఎట్లా వచ్చిందో మాకు తెలియదు. ఇక నేను మంగళవారం నాడు వచ్చినా, బుధవారం వెళ్ళిపోయినా. గొడవలు ఏం కాదు, కానీ వాళ్ళ కుటుంబంలో ఒక భూమి అడిగిందట ఆమె. ఈయన అడుగుతలేడు, ఎవరు వాళ్ళ మొగడు అడుగుతలేడు. ఆడదాన్ని నీకెందుకు అని అన్నాడట, గంతేనట. అది ఎప్పుడో చెప్పిన ముచ్చట, అది ఇప్పుడు కాదు. అది అనుమానం, కుటుంబ విభేదాలు ఓ పచ్చని సంసారాన్ని నాశనం చేశాయి. తల్లిని కోల్పోయి తండ్రి జైలు పాలవడంతో 2 చిన్నారులు అనాథలుగా మారడం అందరినీ కంటతడి పెట్టించింది.